హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాన్షిక. ఇవాళ వచ్చేసి తెలంగాణ స్టైల్ బోటి కర్రీ అండి. చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. ట్రై చేయాలనుకునే వాళ్ళు ట్రై చేయండి. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ అయితే బోటీని అయితే తీసుకోవాలి. 1 kg బోటీ అయితే తీసుకున్నాను నేను. సో హాట్ వాటర్లో వేసి క్లీన్ చేయాలి. ఒక చిన్న టిప్ అయితే చెప్పాలనుకుంటున్నాను. బోటీ చిన్నగా కట్ చేసి హాట్ వాటర్లో వేస్తే తొందరగా స్కిన్ అనేది రిమూవ్ అవుతుందండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు హాట్ వాటర్లో వేస్తే తొందరగా క్లీన్ అవుతుంది, ఈజీగా మూవ్ అయిపోతుంది. వేడి వేడి వాటర్లో వేసి తొందరగా స్కిన్ అయితే క్లీన్ చేయాలి. సో చూడండి, క్లీన్ చేసింది ఇలా నీట్గా క్లీన్ అయిపోయింది. ముందుగా అయితే స్టవ్ పెట్టుకొని కుక్కర్ అయితే పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ అయితే పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసేసుకున్నాక ఆయిల్ అయితే హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయ్యాక అయితే ఆనియన్స్ అయితే ఫ్రై చేసేసుకోవాలండి. ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అవ్వాలి. చూడండి, ఆనియన్స్ ఫ్రై అయ్యాక కొద్దిగా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయితే యాడ్ చేసేసుకోవాలి. కొంచెం ఎక్కువ వేస్తే గ్రేవీ అనేది కొంచెం బాగా వస్తుంది. చూడండి, అల్లం ఎల్లిగడ్డ కూడా పచ్చివాసన పొయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని చూడండి, బాగా మిక్స్ చేసేసుకోవాలి పచ్చివాసన పోయాక. సో నెక్స్ట్ అనేది క్లీన్ చేసుకున్న బోటీ అయితే వేసేసుకోవాలి. క్లీన్ చేశాక ఒక 2-3 టైమ్స్ వాటర్లో అయితే క్లీన్ చేసుకోవాలండి. బోటీ క్లీన్ చేసుకున్నాక వాటర్ అన్నీ స్టీమ్ చేసేసి వాటర్ అన్నీ తీసేసాక కర్రీలో దీంట్లో వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, బాగా కలుపుకోవాలి. దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇనికిపోవాలన్నమాట. చూడండి, నేను వాటర్ ఏమి యాడ్ చేయలేదు, అందులో వాటరే అవన్నీ పోవాలి. అది మంచి కొంచెం దగ్గరికి అవ్వాలి. ఈ స్టేజ్లో కారం అయితే యాడ్ చేసేసుకోవాలి. ముందే వేసేసుకుంటే కర్రీ స్మెల్ అనేది వస్తుంది. సో ఆ వాటర్ అన్నీ పోయాక వేసేసుకోవాలి కర్రీలో. చూడండి, మనకి రుచికి తగ్గంత కారం వేసేసుకోవాలి. సాల్ట్ వేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకొని మంచి క్యాప్ పెట్టేసుకోండి. కొంచెం ఆయిల్ అనేది ఇలా పైకి తేలాలి. ఆ స్టేజ్లో ఆయిల్ అంతా పైకి తేలాక ఆ స్టేజ్లో 2 టమాటోలు అయితే కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. సో చూడండి, టమాటోలు వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో చూడండి, అలా ఆయిల్ పైకి తేలాలి. టమాటోస్ కూడా కొంచెం బాయిల్డ్ అయిపోతుంది ఆల్మోస్ట్ దీంట్లోనే. సో ఈ స్టేజ్లో ధనియాల పొడి, యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దాంట్లోనే ఇంకా వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి. బోటీ ఉడకడానికి మినిమం 5 to 6 విజిల్స్ అయితే కంపల్సరీ పడుతుందండి. సో వాటర్ అయితే కొద్దిగా ఎక్కువనే వేసేసుకోవాలి. 5 to 6 విజిల్స్ అయితే కావాలి కదా. సో 5 to 6 విజిల్స్ మూత పెట్టేసుకొని 5 to 6 విజిల్స్ అయితే అవ్వనివ్వండి. చూడండి, వీడియోలో చూస్తున్నట్టు. సో నాకైతే క్యాప్ పట్టలేదు, వేడిగా ఉంది కాబట్టి చూసి పెట్టుకోవాలి. సో 5 విజిల్స్ తర్వాత అయితే ఓపెన్ చేశాను నేను. ముక్క అనేది ఉడికిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆ స్టేజ్లో ముక్క ఉడికిపోయాక నేనైతే మటన్ మసాలా అయితే యాడ్ చేసేసుకున్నాను. గుప్పెడంతా కొత్తిమీర యాడ్ చేసేసుకోవాలి. ఇది ఎండింగ్ స్టేజ్ అన్నమాట. ఇంకా ఒక 2 minutes సిమ్లో ఉంచేసుకొని దించేసుకోవడమే. గ్రేవీ కూడా చూడండి మంచి థిక్గా వచ్చేసింది. సో
ఇది డైరెక్ట్గా సర్వ్ చేసుకొని తినేయడమే. చాలా అంటే చాలా ఎమ్మిగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్